కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియాలో కలిపినప్పుడు బీజేపీ పార్టీ పుట్టనేలేదని, బీజేపీతో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధమే లేదని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబర్ 17 తలపెట్టినటువంటి హైదరాబాద్ విముక్తి దివస్ తెలంగాణ విమోచన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమము ఈరోజు రిహార్సల్ సందర్భంగా కేంద్ర బలగాలు పాల్గొన్నటువంటి ఈ యొక్క ఉదంతం ఇది 3వ సంవత్సరం నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుపుకోవడము. 2022లో కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసి 1947లో వచ్చింది స్వాతంత్ర్యం. కానీ 1948 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం రాజు దానికి ఒప్పుకోలే. నేను ఒక సెపరేట్ కంట్రీ పెట్టుకుంటాను అది చెప్తే అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ పంపిస్తే ఆ తర్వాత ఆయన లొంగిపోయాడు. ఆ తర్వాతనే మళ్ళా ఏది మన భారతదేశంలో విలీనమైంది. కానీ వీళ్ళు ఏదో కొత్త ప్రోగ్రాం పెడుతున్నారు. దీనికి వీళ్ళకి ఏం సంబంధం లేదు. అసలు బీజేపీ పుట్టనేలే. వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి అలా ఏది వాళ్ళ ఏది ప్రజలల్లో ఒక అభిమానాన్ని పెంచుకోవడానికి మేమే తెచ్చినట్టు ఒక్క పేరు చెప్పనంటున్నా నేను. అమిత్ షా ఎవడన్నా పోరాడిన పేరు చెప్పురా బాబు. ఎక్కడ క్యాంపు పెట్టినో చెప్పు. ఎక్కడ క్యాంపు లేదు, పేరు లేదు, మీ పార్టీ పుట్టనే లేదు. దానికి ఇవాళ ఒక